వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు ఆరోపించారు. గత జగన్ పాలన అన్నిటా కల్తీ అని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు అన్నారు. బుధవారం కాకినాడ వెంకీ రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం పామాయిలకు రసాయనాలు కలిపి నెయ్యిగా మార్చి దానితో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసి మహాపారాధానికి పాల్పడిందని, తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరగలేదని సిట్ ఎక్కడా నివేదిక ఇవ్వలేదన్నారు. లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యి అసలుది కాదని సిట్ తేల్చిందన్నారు. 20 కోట్ల లడ్డూలను ఎలా తయారు చేశారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ మాట్లాడారు. వైసీపీ నాయకుల నోటి దురుసు కారణంగానే దాడులు జరుగుతున్నాయని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విష ప్రచారం చేస్తే క్షమించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు మెడిశెట్టి సూర్యకిరణ్, సంగిశెట్టి అశోక్, సుంకర కృష్ణవేణి, పిట్టా జానకి రామారావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 1,61,60,00,000 నెయ్యి కొనుగోలు చేస్తే అందులో 60 లక్షల కిలోలు కల్తీ నెయ్యి సరఫరా అవింది వాస్తవం కాదా అనేటువంటిది జగన్ అండకో వారందరూ వచ్చి అలిపిరి మెట్ల దగ్గర ఎవరైతే జగన్ అండకో టీం ఉన్నారో ఇది ఈ కల్తీ నెయ్యి అనేటువంటిది అవాస్తవం అనేటువంటిది జగన్ అండకో టీం వచ్చి అలిపిరి మెట్ల దగ్గర ప్రమాణం చేయగలరా అనేటువంటిది కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నాం. అలాగే కల్తీ నెయ్యి తయారు చేసేందుకు మోనోగ్లిసరైడ్, పామాయిల్ను ఎక్కడెక్కడ కొన్నారో కూడా ఈరోజు ఆధారాలతో సహా కూడా మరి ఈరోజు బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేది కూడా ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ కల్తీ నెయ్యి సరఫరా కూడా చేసినటువంటి వైష్ణవి డైరీ కానీ, గోలేబాబా డైరీలకి అండగా నిలిచినటువంటి వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నారనేటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అలాగే ఈ వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతో వైసీపీ వాళ్ళు భుజాలు తడుముకుంటూ గోలగోల గగ్గోలు చేస్తూ తిరిగి దొంగ అన్నట్టు ప్రెస్ మీట్లు చేస్తూ ఉండటం చాలా సిగ్గుచేటు అనేటువంటిది వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైతే వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేక కనీసం డిక్లరేషన్ పై కూడా సంతకం పెట్టలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎప్పుడైనా సతీ సమేతంగా మరి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు ఎప్పుడైనా మరి జగన్మోహన్ రెడ్డి చేయటం జరిగిందనేటువంటిది కూడా ఈ సందర్భంగా అడుగుతూ, మా అందరికీ ఆశ్చర్యం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలోనే కల్తీ చేయడానికి దిగజారిపోయినటువంటి జగన్ అండకో టీం ఎవరైతే ఉన్నారో నాకు కొన్ని అనుమానాలు కూడా వస్తా ఉన్నాయి. గతంలో ఏదైతే మధ్యాహ్న భోజన పథకంలో మరి ముక్కు పచ్చలారని పిల్లలకి భోజనం పెట్టే సమయంలో చిన్న గుడ్డు, ఇంత గుడ్డు ఎక్కడ తయారవుతుంది అనేటువంటిది అనుమానం కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ కల్తీ లడ్డు చూసిన తర్వాత మాకు కూడా ఇంత చిన్న గుడ్డు అంటే ఒక సైజు ఉంటుంది, బాగా చిన్న గుడ్డు తెచ్చి నాకు అది ఏమైనా చైనా నుంచి ఏమైనా తెప్పించేశారు, లేకపోతే ఇక్కడ ఏమైనా ఈ కల్తీన ఏ విధంగా తయారు చేశారో గుడ్డు కూడా తయారు చేసి ఏమైనా చిన్నపిల్లలకు పెట్టారేమో అనేటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉందనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారి యొక్క పరిపాలనే కల్తీ పరిపాలన, అన్నింటా కల్తీ. మరి ఈరోజు హిందూ భక్తులకే కాకుండా
అన్ని మతాల వారు గౌరవించేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి పవిత్ర దేవస్థానంలో జరిగినటువంటి ఏదైతే కల్తీ లడ్డు ఉందో ఆ కల్తీ లడ్డు జంతు కొవ్వులతో తయారైనటువంటి రసాయనాల ద్వారా తయారవిందనేటువంటిది ఎన్డీడీబీ నివేదిక కానీ ఎన్డీఆర్ఐ నివేదికలో కానీ చెప్పడం జరిగింది. సిట్టు నివేదిక మీ అందరూ కూడా ఈరోజు వైసీపీ నాయకులు అనుకుంటూ ఉన్నారు వారు పదే పదే అబద్ధాలు చెప్తే అది రిజర్వ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాలో కానీ మరి ఏదైతే ప్రచార మాధ్యమాల ద్వారా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఈ దేశంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా సామాన్య గృహిణి కూడా తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో మీరు కేసుల నుంచి తప్పించుకోవచ్చు కానీ ప్రజల నుంచి కానీ ఆ వెంకన్న బాబు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం నుంచి కానీ ప్రజాగ్రహం నుంచి కానీ తప్పించుకోలేరనేటువంటిది మరొక్కసారి వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా బేషరతుగా ఇన్ని నివేదికలు వచ్చిన తర్వాత కూడా మీరు తప్పుడు ప్రచారాల్లో మానుకుని బేషరతుగా ప్రజలకు ఆ వెంకటేశ్వర స్వామికి కూడా క్షమాపణలు చెప్పాలని వైసీపీ నాయకుల్ని డిమాండ్ చేస్తూ మరొక్కసారి భక్తుల యొక్క మనోభావాలకి అండగా నిలిచేటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ విధమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడినా మరి రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా తిరగబడతా ఉన్నారో జరిగినటువంటి కొన్ని సంఘటనల ద్వారా మీరు చూస్తా ఉన్నారు. మరి మేము జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలే మీకు తగిన గుణపాఠం తగిన బుద్ధి పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడితే చెప్పుతారని వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. ఇది రాజకీయం కాదండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే మన దగ్గర అన్ని సంస్థలు ఎవరెవరికి ఏం చెప్పాలన్నా కల్తీ జరిగిందని ఎప్పుడు తెలుస్తుంది? మనం దాన్ని టచ్ చేసి అనుమానం ఉంది అప్పటి వరకు అనుమానం చెప్తే అది మనం రుజువు చేయలేనప్పుడు ప్రజలు కూడా నమ్మరు. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఏదైతే కల్తీ లడ్డు కానీ నెయ్యి కానీ ఏదైతే ఎన్డీడీబీకి కానీ ఎన్డీఆర్ఐకి కానీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి కానీ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి కానీ పంపించినప్పుడు వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా మళ్ళీ సిట్కి రికమెండ్ చేసి సిట్ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా మరి ఈరోజు వైసీపీ నాయకులు మీరు చేసేది తప్పు అంటే తిరిగి వారే దొంగ అన్నట్టు ప్రశ్నిస్తా ఉన్నందుకే మేము ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు తెలియటం కోసమే ఈ మీడియా ద్వారా మీ రోజు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయవలసినటువంటి మరి పరిస్థితులు వచ్చేటటువంటి కూడా ఈ సందర్భంలో